టీమిండియా జట్టు ఇంగ్లాండ్ గడ్డపై వరుస టీ20 మ్యాచ్లు ఓడిపోయి సిరీస్ ను చేజార్చుకుంది. అయితే ఇప్పుడు 3 వన్డే మ్యాచ్ల సిరీస్ లో శుభారంభాన్ని అందుకుంది. వరుస పరాజయాల తర్వాత సీనియర్ ఆటగాళ్లు రోహిత్, కోహ్లీ, బూమ్రాలతో వచ్చిన టీం విజయాన్ని నమోదు చేసింది. అయితే ఇంగ్లాండ్ తో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో కెప్టెన్ గిల్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. భారత గెలుపులో కీలక పాత్ర పోషించాడు. 75 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ తో 80 పరుగులు చేసి రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ వల్ల ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో గిల్ ఏకంగా 12 రేటింగ్ పాయింట్లను సాధించాడు. దీంతో ప్రస్తుతం ప్రపంచ నంబర్ 1 వన్డే బ్యాటర్ గా ఉన్న న్యూజిలాండ్ ఆటగాడు డారెల్ మిచెల్ కంటే గిల్ కేవలం 11 పాయింట్లు మాత్రమే వెనుకబడి ఉన్నాడు. నంబర్ 1 స్థానం కోసం వీరిద్దరి మధ్య ఇప్పుడు ఆసక్తికరమైన పోటీ నెలకొంది. దాదాపు 968 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మళ్లీ వన్డే క్రికెట్ లోకి అడుగు పెట్టాడు. ఇంగ్లాండ్ పై 9 ఓవర్లలో కేవలం 31 పరుగులిచ్చి ఒక వికెట్ తీసి అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ ప్రదర్శనతో ఆయన ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్ లో 24వ స్థానానికి చేరుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో గిల్ గాయంతో వెనుదిరిగిన తర్వాత భారత్ ఇబ్బందుల్లో పడినప్పటికీ ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ కలిసి అజేయమైన శతక భాగస్వామ్యంతో జట్టును విజయ తీరాలకు చేర్చారు. అక్షర్ పటేల్ 52 బంతుల్లో 57 పరుగులు చేయగా సుందర్ 63 బంతుల్లో 52 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ 4 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన అక్షర్ పటేల్ ర్యాంకింగ్స్ లో భారీ లాభాలను పొందాడు. ఆయన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో 18 స్థానాలు ఎగబాకి 73వ స్థానానికి, బౌలింగ్ లో 2 స్థానాలు మెరుగుపరుచుకొని 42వ స్థానానికి చేరుకున్నాడు. అంతేకాదు ఐసీసీ వన్డే ఆల్రౌండర్ల జాబితాలో ఏకంగా 9వ స్థానంతో టాప్ 10 లోకి ప్రవేశించాడు. వాషింగ్టన్ సుందర్ కూడా బ్యాటర్ల జాబితాలో 177వ స్థానానికి, ఆల్రౌండర్లలో 55వ స్థానానికి చేరుకున్నాడు. అయితే మొదటి వన్డేలో రోకో పెద్దగా రాణించలేకపోయారు. రోహిత్ కాసేపు క్రీజ్ లో ఉన్నా తక్కువ స్కోర్ కే పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఎల్బీడబ్ల్యూ తో కేవలం 5 పరుగులకే వెనుదిరిగాడు. దాంతో చాన్నాళ్ల నుంచి ఈ జోడీ కోసం ఎదురు చూసిన ఫ్యాన్స్ కు కాస్త నిరాశే ఎదురైందని చెప్పాలి. మొత్తంగా ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో వరుస టీ20 మ్యాచ్ల ఓటమి తర్వాత భారత జట్టుకు వన్డే రూపంలో విజయం దక్కడంతో అభిమానులు సంతోషపడుతున్నారు.